హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు నేను మన మిద్దె తోటలో మల్లె మొక్కకు అవసరమైన ఒక ఫర్టిలైజర్ని మీకు చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నా మొక్కలో ఒక అద్భుతమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. మొక్కలో అనుకోని విధంగా మొగ్గలైతే వచ్చాయండి, ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఇంకా ఈ సమ్మర్లో వేడివేడిగా ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, ఈ ఎండ బారి నుండి కూడా మొక్కలు బాగా కప్పబడతాయి, అంటే బాగా రక్షించబడి ఈ మొక్కలు కూడా కూల్గా ఉంటాయి. సాయంత్రానికి కూడా మొక్క వడలిపోకుండా ఎండిపోకుండా ఉంటుంది. అలాంటి ఒక మంచి ఫర్టిలైజర్ని మీకు ఈరోజు చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా మొక్క కూల్గా చల్లగా ఉండడమే కాకుండా మొగ్గలు పువ్వులు కూడా అపురూపంగా విపరీతంగా వస్తాయండి. మీకు ఫర్టిలైజర్ గురించి చెప్పే ముందు ఈ మొక్కకు నేను తీసుకున్న చిన్న చిన్న టిప్స్, కేర్ కూడా మీకు తెలియజేస్తాను. వీటిని మీరు కూడా ఫాలో అవటం ద్వారా మీరు కూడా ఇంత అద్భుతంగా ఫలితాలైతే మీరు కూడా పొందవచ్చు. అందులో మొట్టమొదటి టిప్ ఏంటంటే సూర్యరశ్మి. ఈ మొక్క ఎండను బాగా ఇష్టపడే మొక్క. ఎండాకాలంలో ఫ్లవర్స్ బాగా వచ్చే మొక్క అయినా కూడా మనకి టెంపరేచర్ 40 degrees వరకు ఉంటే ఈ మొక్క తట్టుకోగలదు. 40 నుంచి 45 ఇంకా దాన్ని దాటేసిన తర్వాత ఈ మొక్క బాగా వడిలిపోతుందండి. అందువల్ల మీరు షేడ్ నెట్ అనేది ఉపయోగించండి. ఈ షేడ్ నెట్ కూడా ఉపయోగించేటప్పుడు 50% షేడ్ నెట్ అనేటివి, 75% అనేటివి మనకు ఈ పర్సెంటేజ్ల ప్రకారము ఈ షేడ్ నెట్లు దొరుకుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 75%, 90% ఉండే షేడ్ నెట్స్ మీరు ఉపయోగించకండి. దానివల్ల ఎండ అనేది పూర్తిగా కవర్ అయిపోయి ఎండ ఏమాత్రము మొక్కలకు అందదు. అందువల్ల 50% షేడ్ ఉండేటట్లు తీసుకుంటే దాని ద్వారా మనకు ఎండ తీవ్రత అనేది తగ్గించబడుతుంది, కానీ ఎండ అనేది మొక్కకు తగులుతుంది. 50% వరకు మనకు తగులుతుంది. 45 degrees అంతకన్నా అబో, అంటే 40 అంతకన్నా అబో ఎండ మనకి వచ్చేసింది. ఇప్పుడు మనకు షేడ్ నెట్ వేసుకోవటం ద్వారా మంచి రిజల్ట్ అయితే మనము మొక్కల్లో చూడవచ్చు. ఇంకా సెకండ్ ఏంటంటే వాటరింగ్. మీరు షేడ్ నెట్ కానీ పెట్టుకొని ఉంటే వాటర్ అనేది 2 పూట్ల ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక పూట, అది కూడా ఈవినింగ్ టైమ్స్ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా షేడ్ నెట్ లేకపోతే మొక్కకు 2 పూట్ల నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా మార్నింగ్ టైమ్స్లో మొక్కకు నీళ్ళు ఇచ్చేటప్పుడు మొక్క మీద స్ప్రే చేయండి. అంటే మనకు మార్నింగ్ 7 గంటల లోపల మీరు వాటర్ ఇచ్చేసి స్ప్రే చేయటం ద్వారా తర్వాత వచ్చే ఎండ ప్రభావం అనేది మీకు మొక్క మీద తక్కువగా ఉంటుంది. ఈ వాటర్ మొక్క మీద పడిన వాటర్ అనేది కొంచెం ఈ వేడిని కంట్రోల్ చేయగలుగుతుంది. అందువల్ల స్ప్రే కూడా చేయండి. ఆకుల మీద, కొమ్మల మీద తడిచేటట్లు మనము వాటర్ ఇవ్వటం ద్వారా డైరెక్ట్ ఎండ ప్రభావం అనేది మొక్కల మీద పడటం అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకా రెండవది ఏంటంటే మీరు వాటర్ ఈవినింగ్ టైమ్స్లో ఇచ్చేటప్పుడు ఆకుల మీద, కొమ్మల మీద మీరు వాటర్ పడేటట్లు కాకుండా ఓన్లీ మొక్కకు, మట్టికి మాత్రమే వాటర్ ఇవ్వండి. ఈ 2 జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా వాటరు, సన్సెట్ రెండింటిని మనం ఇప్పుడు చూసాం కదా. ఇంకో మూడోటి ఏంటంటే ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా మనము సూర్యాస్తమం తర్వాత, అంటే ఈవినింగ్ 6 తర్వాత మాత్రమే మీరు ఫర్టిలైజర్ ఇవ్వండి. మార్నింగ్ టైమ్స్లో వాటర్ ఇవ్వండి, ఈవినింగ్ టైమ్స్లో ఫర్టిలైజర్ ఇవ్వండి. ఫర్టిలైజర్స్ ప్రతి 10 రోజులకు 15 రోజులకు ఒకసారి మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా సన్సెట్ తర్వాత, సూర్యాస్తమం తర్వాత మాత్రం ఇవ్వటం ద్వారా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎండ ఉండదు కాబట్టి ఇవి ఎవాపరేషన్ అవ్వదు, మొక్క చక్కగా తీసుకుంటుంది. దానివల్ల మంచి రిజల్ట్ అనేది మొక్కకు అందుతుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మొక్క చక్కగా తీసుకుంటుందండి. ఇంకా దీని తర్వాత మనము ఇవ్వవలసిన ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము. ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి 2 రకాలైన మెథడ్స్ ఉన్నాయండి. అందులో మొదటిది ఏంటంటే మీరు అన్నం వంచుతూ ఉంటే, అంటే గంజి వార్చుతారంటారు కదా, అలాంటి గంజి ఉంటే మీరు ఉపయోగించవచ్చు. ఇన్ కేసు మీరు కుక్కర్లలో పెడుతున్నాము, మనకు రైస్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్స్ వచ్చేసిన తర్వాత గంజి వార్చుడు అనేది చాలామంది నిలిపేశారు. అందువల్ల మన దగ్గర గంజి లేకపోతే నేను చెప్పిన ఈ పద్ధతిని అయితే మీరు ఫాలో అవ్వండి. ఇంట్లో అన్నం వంచిన గంజి లేకపోతే మనము బియ్యం పిండిని కూడా ఉపయోగించవచ్చు. బియ్యం పిండిని ఒక చిన్న కప్పుడంతా తీసుకున్నాను. మన ఇంట్లో ఉన్న మొక్కలను బట్టి ఈ ఫర్టిలైజర్ని మనము తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర 7-8 మొక్కలు ఉన్నాయండి. వాటికి నేను ఒక కప్పుడు తీసుకున్నాను. ఇంకా 50 grams వరకు బెల్లం తీసుకున్నాను. ఇవి 2 కాకుండా ఇంకా బాగా మగ్గినవి, ఇంకా నల్లగా అయిపోయి ఇంకా కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చిన అరటి పండ్లు ఉంటాయి కదా, అలాంటివి ఒక 3 తీసుకున్నాను. ఇంకా గోరువెచ్చని నీటిని కూడా తీసుకున్నాను.
ఈ గోరువెచ్చని నీటిలో ఈ బియ్యపు పిండిని వేసేసి బాగా కలిపితే మనకు గంజి ద్రావణం అనేది తయారవుతుంది. మనము బియ్యం గంజి అనేది మన దగ్గర లేకపోతే, అన్నం వార్చినప్పుడు వచ్చిన గంజి లేకపోతే ఈ బియ్యపు పిండి ద్వారా మనము గట్టిగా అంటే బాగా చిక్కగా ఉండే గంజిని అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో బాగా గట్టిగా ఉండేది, చిక్కగా ఉండే గంజి ద్రావణం అనేది తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ గంజి ద్రావణాన్ని ఒక 3 లీటర్ల మామూలు వాటర్ అండి, అంటే చల్లటి వాటర్, మామూలు ప్లెయిన్ వాటర్లో కలిపేసుకుంటున్నాను. గంజిని తయారు చేసుకునేటప్పుడు మాత్రం గోరువెచ్చని నీళ్లు తీసుకున్నాను. ఈ 3 లీటర్లు మాత్రం మామూలు వాటర్ తీసుకున్నాను. ఈ రెండింటిలో నేను ఇప్పుడు ఇక ఈ బెల్లం అనేది సూక్ష్మజీవులు, మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసేటప్పుడు మొక్కలకి మంచి సూక్ష్మజీవులు అనేటివి తయారవుతాయి. వాటికి మనము మంచి ఫుడ్ ఇవ్వాలంటే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అది కాకుండా మంచి పోషకాలు మొక్కకు అందాలంటే కూడా ఈ ఫర్టిలైజర్, అంటే మనం బాగా మగ్గిన అరటి పండ్లు ఉంటే వాటిని ఉపయోగించడం ద్వారా పొటాష్ అనేది బాగా అందుతుంది. ఎప్పుడైతే పొటాష్ అనేది మొక్కలకు అందుతుందో మొక్క అనేది మంచి మొగ్గలు పూలు వస్తాయి. మనము ఫ్లవర్స్ కావాలి ఏ మొక్కకైనా అనుకున్నప్పుడు బాగా మగ్గిన అరటి పండ్లు కానీ లేదా బాగా ఎండిపోయిన అరటి తొక్కలు కానీ ఇవ్వడం ద్వారా, అంటే అరటి తొక్కలు పౌడర్ ఉంటుంది కదా, వాటిని ఇవ్వటం ద్వారా మంచి ఫ్లవర్స్ అనేటివి మనకి వస్తాయి. ఫ్లవర్స్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ అరటిపళ్ళు అయితే బాగా ఉపయోగించవచ్చు. ఇవి 3 కలిపేసి బాగా చిక్కగా కలిపేసుకోవాలి. ఇక ఇందులో నేను అంతకుముందు 2 రోజుల ముందు అరటి పండ్లు ఇంకా బెల్లము 2 కలిపి ఒక ఫర్టిలైజర్ని తయారు చేసుకున్నాను. దాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే ఇది యాడ్ చేయకండి. నేనంటే 2 రోజుల క్రితం తయారు చేసుకున్నాను కాబట్టి యాడ్ చేస్తున్నాను, కానీ లేకపోతే ఇంతకుముందు 3 అరటి పండ్లు వేసాను కదా, అవి కూడా సరిపోతుంది. ఇది అరటి పండ్లు ఎంత వేసినా పర్వాలేదు, ఇంత అంత అని కాదు. ఇవన్నీ ఎందుకంటే ఇందులో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. ఇది మొక్కలకి మంచి ఫ్లవర్స్ రావడానికి ఉపయోగపడుతుంది. అందువలన మనము ఈ అరటి పండ్లను, అది కూడా బాగా మగ్గిన అరటి పండ్లలో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. ఎట్లా అంటే ఇంకా కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చినవి అట్లాంటివి తీసుకోండి. ఇంట్లో వాడుకునేటివి కాకుండా బాగా మగ్గిపోయినవి, కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చేటివి. మార్కెట్లో మనం ఈవినింగ్ టైమ్స్ వెళ్ళినప్పుడు ఇంకా బాగా ఇలాంటి మగ్గిపోయిన అరటిపళ్ళన్నీ పడేస్తూ ఉంటారు. వాటిని మనం అడిగితే ఫ్రీగా కూడా ఇచ్చేస్తారండి. అలాంటి అరటిపళ్ళు తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇంకా ఇవన్నీ 3 బెల్లము, అరటి పండ్లు, ఇంకా గంజి, బియ్యపు గంజి, ఈ 3 కలిపేసిన తర్వాత వాటర్ ఈ విధంగా తయారైనాక వీటిని మూత పెట్టేయండి. మూత ఏ విధంగా అంటే కాటన్ క్లాత్ చుట్టేసి ఇంకా పక్కకు పెట్టేసేయండి. ఎండ తగలని ప్రదేశంలో ఉంచి పొద్దున సాయంత్రం, నెక్స్ట్ డే నుంచి పొద్దున సాయంత్రము వాటిని కలుపుతూ ఉండండి. ఈ విధంగా ఒక 3-4 రోజులు ఉంచితే మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. 4-5 రోజుల తర్వాత దీన్ని మొక్కలకు మనము ఉపయోగించుకోవచ్చు. దీన్ని తీసినప్పుడు దీనిపైన ఒక తెల్లటి పొరలాగా ఏర్పడి ఉంటుంది. ఇది ఏదో అనుకొని మీరు భయపడకండి. ఇది మంచి బ్యాక్టీరియా తయారైనప్పుడు ఈ రకంగా ఈ పొర లాంటిది ఏర్పడుతుంది. ఇది మనకి ఒక సంకేతం అనమాట. ఇలాంటి పొరలు ఏర్పడినప్పుడు మంచి ఫర్టిలైజర్ తయారైంది అని అర్థం. ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని ఇప్పుడు మనము ఏ విధంగా వాడుకోవాలంటే, ఇప్పుడు ఇది 3 లీటర్స్ ఫర్టిలైజర్ కదా, దీన్ని ఇంకొక 3 లీటర్స్ 6 లీటర్స్ అనమాట, అంటే 2 రెట్లు ఎక్కువగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకా మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని ఫిల్టర్ చేసుకుంటే, అరటిపండు తొక్కలతో సహా వేసేసాం కాబట్టి ఫిల్టర్ చేసుకున్నప్పుడు ఆ తొక్కలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి, ఫిల్టర్ అయిపోతాయి. మనము వాటర్ను ఉపయోగించుకుంటాము. ఈ తొక్కలంతా కూడా మనము కంపోస్ట్లో ఉపయోగించవచ్చు. నేను ఏ రకంగా ఇలాంటి తొనలు ఇట్లాంటివన్నీ కూడా నేను వాడుకుంటాను అనేది కూడా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఏదైనా ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నప్పుడు ఈ విధంగా వచ్చిన ఈ తొక్క లాంటివి, అంటే ఫిల్టర్ అయిపోయిన తర్వాత వచ్చిన వీటిల్ని పడేన అవసరం లేదండి. మనము మొక్కలకు ఏ విధంగా ఇవ్వచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. నేను ప్రతి ప్లాంట్, ఏ మొక్క అయినా, ఫ్రూటింగ్ ప్లాంట్ అయినా ఫ్లవరింగ్ ప్లాంట్ అయినా కూడా ఇలాంటి డబ్బాలు ఒకటి పెట్టుకొని ఉంటానండి. ఆ డబ్బాలలో వీటిని వేసేస్తూ ఉంటాను. ఇవే కాకుండా ఇంకా మనకు ఫ్రూట్ పీల్స్ ఎక్కువగా వస్తాయి కదా, ఇప్పుడు వాటర్ మిలను, ఇంకా మామిడి పండ్లు, ఈ పీల్స్ అన్నీ వస్తాయి కదా, వాటిల్ని కూడా డైరెక్ట్గా మట్టిలో వేయకుండా ఈ పక్కన ఉన్న ఈ డబ్బాలలో వేసేసి వాటర్ ఇస్తూ ఉంటాను. అంటే రోజు వాటర్ మొక్కలకి ఇచ్చినప్పుడు ఈ డబ్బాల్లో కూడా వాటర్ ఇస్తాను. అప్పుడు వాటిలో ఉన్న ఫర్టిలైజర్ కూడా ఆ మొక్కలకు అందుతుందన్నమాట. ఈ రకంగా ప్రతి ఫ్రూటింగ్ ప్లాంట్, ఫ్లవరింగ్ ప్లాంట్లో చిన్న చిన్న డబ్బాలన్నీ వేసుకున్నానండి. మనం తయారు చేసుకున్న ఈ గంజి ద్రావణాన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, మల్లె మొక్కలకి, మందారం మొక్కలకి, అన్ని మొక్కలకి ఇవ్వండి. అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడవచ్చు. మొగ్గలు రావడం లేదు, పువ్వులు రావటం లేదు అన్న ప్రతి మొక్కలో కూడా పువ్వులు అయితే రావటం మొదలవుతాయి.
ఈ వీడియోలో నేను చెప్పినట్లు మీరు ఒక గంజి ద్రావణాన్ని తయారు చేసుకోండి, మొక్కలకి ఇవ్వండి. మొక్కలు కూల్గా చల్లగా ఉండటమే కాకుండా వడదెబ్బ కూడా మొక్కలకు తగలవు, ఇంకా మొక్కల్లో కూడా మంచి ఫ్లవరింగ్ చూడవచ్చు. ఈరోజు నేను చూపించిన ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.